హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ బషీరానండి, బషీరా వ్లాగ్స్. ఈరోజు కిచెన్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే సేమియా అండి. సేమియా అంటే మామూలుగా అందరూ చేసుకుంటారు, కాకపోతే ముస్లిం స్టైల్లో చేస్తే చాలా బాగుంటుందని చాలామంది అంటారు. ఆ ముస్లిం స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది, దానికి కావలసిన పదార్థాలు, త్వరగా స్వీట్ త్వరగా అయిపోతుందండి. ఎవరైనా గెస్టులు వచ్చినా కానీ మనం ఒక 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూపించుతాను రండి. సేమియాకి కావలసిన పదార్థాలు: పాలండి 1 లీటరు. 1 లీటర్ పాలు అంటే సేమియాకి ఇంకొన్ని 200 గ్రాముల సేమియాలు. ఒకవేళ మీకు బాగా పలచగా కావాలి సేమియా, మాకు గట్టిగా వద్దు అనుకుంటే 150 గ్రాములు వేసుకోవచ్చు. షుగరు కావలసినంత అండి. మామూలుగా మీరు ఒకవేళ తియ్యగా తినేటట్టుగా అయితే చూసుకొని లాస్ట్లో మనం కొంచెం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ముందే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చండి. జీడిపప్పు కొంచెం, బాదం ఇలా నిలువుగా అన్నా అడ్డంగా అన్నా ఎలాగైనా చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇవి కొన్ని అండి. కిస్మిస్ కొంచెం అండి. నెయ్యి కొంచెం తీసుకున్నాను. ఎంత వేయాలో మీకు ఇది చేసేటప్పుడు ఎంత పడుతుందో మీకు నేను చెప్తానండి. ఇది ఇలాచీ పౌడర్ అండి. నేను ఇంట్లోనే ఇది మిక్సీ పట్టుకొని కొంచెం ఎప్పటికప్పుడు ఒక 20-25 పట్టుకొని గాజు సీసాలో వేసుకుంటానండి, స్మెల్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మూత తీసినా ఇది స్మెల్ పోతుందని మీకు చూపించలేదు. ఇది ఎంత వేయాలో కూడా మీకు నేను చేసేటప్పుడు చూపించుతాను. ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇంకోండి నెయ్యి ఎంత వేస్తున్నానో చూడండి. ఇందులో 2 స్పూన్లు, చిన్న స్పూన్లు అండి, అంటే 1 టేబుల్ స్పూన్ అంత అవుతుంది. ఇది వేసుకొని మనం ఇది మా డ్రై ఫ్రూట్స్ కానీ సేమియా కానీ వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. పొయ్యి సిమ్లో పెట్టుకొని ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. చూసారా, జీడిపప్పు ఇది కొంచెం వేయించుకోవాలండి, అంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి, మరీ బాగా బ్రౌన్ కలర్లోకి రాకూడదు, చేదైపోతుంది జీడిపప్పు. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీకు చూపించుతాను చూడండి. ఇప్పుడే అంతేనండి. చూసారా, ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలండి. తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వచ్చింది, అందుకని కొంచెం వైట్గా ఉన్నా పర్లేదండి. తీసిన తర్వాత బ్రౌన్ కలర్లో కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకోండి, ఈ నెయ్యిలోనే బాదం పప్పు వేస్తున్నాను. ఇది కూడా అంతేనండి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం బ్రౌన్, ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇంకోండి గోల్డెన్ కలర్లోకి అని చెప్పాను కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి గిన్నెలోకి. ఇది ఇందులో నెయ్యి స్టీల్ గిన్నె కదండి, ఇందులో వుడ్ స్పూను పెట్టకూడదు, ఎందుకంటే నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి వుడ్ స్పూను. ఇది స్టీల్ స్పూన్ అవటం వలన మీకు సౌండ్ వస్తుంది, కొంచెం ఇబ్బంది పడకండి. చూసారా, ఇదే నెయ్యిలో కిస్మిస్ వేసుకోవాలండి. కిస్మిస్ త్వరగా అయిపోతుంది, అసలు వేసిన నిమిషానికే వేగిపోతాయి. చూడండి, కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి. ఆ ఉబ్బుగన్నట్టుగా అయినప్పుడు తీసేసుకోవటమేనండి. ఇది బాగా నల్లగా అయితే బాగోవు కిస్మిస్. చూసారా ఎలా ఉబ్బుతున్నాయో, అంతేనండి, తీసేసుకోవటమే. ఇదే నెయ్యిలో సేమియా వేస్తున్నాను.
ఈ సేమియా కూడా బ్రౌన్ మామూలుగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్టేసుకోవటమేనండి, తీసేసుకోవటమేనండి సేమియా వేరే బౌల్లోకి. చూసారా, ఇంకోండి గోల్డెన్ కలర్లోకి రావాలని చెప్పాను కదా, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎప్పుడైనా సేమియా. ఇలా వచ్చిన తర్వాత గిన్నెలోకి మార్చుకుందామండి మనం. కరెక్ట్గా 2 స్పూన్లు డ్రై ఫ్రూట్స్ ఈ సేమియా వేయించుకోవటానికి సరిపోయిందండి. మరీ ఎక్కువ ఉన్నా కానీ నెయ్యి బాగోదండి, పాల మీదకి పైన తేరుకుపోయిద్ది. కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్దండి 200 గ్రాములకి 1 లీటర్ పాలకి. 15 నిమిషాల్లో అయిపోయిద్దండి. గెస్ట్లు ఎవరన్నా వస్తే త్వరగా అయిపోయే స్వీట్ ఏదన్నా ఉందంటే ఇదేనండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సేమియా అంటే. ఇంకోండి లీటర్ పాలు అని చెప్పాను కదా, ఈ పాలు పోస్తున్నాను. ఇవి పచ్చి పాలు కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాలు మరగాలండి. మరిగిన తర్వాత మీకు ఉంచుతాను. చూసారా, ఇలా మరుగుతున్నాయండి. మరుగుతున్నప్పుడు ఈ వేయించుకున్న సేమియా ఫస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎమ్మటనే కలపాలండి. వెంటనే కలపకపోతే ఇలా గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. ఇది సేమియాలు మొత్తం గడ్డలా కడుతుంది. ఇలా విడివిడిగా ఇలా తొందరగా కలుపుకోవాలి మనం. ఇంకోండి సేమియా వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇవి చెక్ చేసుకోవటం ఎలాగా ఏంటనేది మీకు నేను మళ్ళీ 5 నిమిషాలు అయిన తర్వాత చెప్తానండి. అది ఆ సేమియా 5 నిమిషాలు అని చెప్పాను కదా, ఆ సేమియా ఉడికేసరికి ముస్లిం స్టైల్లో అని చెప్పాను కదండి. అందుకనే ఇంకోండి ముస్లిం స్టైల్ అంటే ఏమీ లేదు, పంచదార ఇందులో వేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని, చూసారా చిన్న గ్లాసు వేసుకొని ఇది పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఈ సిరప్ కొంచెం బబుల్స్ వచ్చేటట్లు మనం ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చేటట్టు ఫస్ట్లోనే. చాలాసేపు ఉంచొద్దండి, ముదురుపాకం అయిపోయిద్ది మళ్ళీ, సేమియా బాగోదు. చిన్న ఇంకోండి బబుల్స్ వస్తున్నాయి చూడండి. అలా వచ్చినప్పుడే మనం ఇది సేమియాలో పోసుకోవాలండి. సేమియాలో పోసుకున్న తర్వాత ఇంకోండి మీరు సేమియాని ఇలా తీసి చిన్నది ఒక పీస్ తీసుకొని ఇలా ఉడికిందో లేదో మీరు చూసుకుంటే ఇలా చేతికి లేదనుకోండి ఇక్కడ ఉడికినట్టు. కొంచెం గట్టిగా ఇలా అన్నప్పుడు ఇంకోండి స్మాష్ అవ్వకుండా గట్టిగా ఉందనుకోండి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి అంతే. వెంటనే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అందులో. నేను మొత్తం వేయకుండా గార్నిష్ కోసం కొన్ని ఉంచుతున్నానండి, కొన్ని సగం వేస్తున్నాను. యాలకుల పొడి అని చెప్పాను కదా, ఇంకోండి యాలకుల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ అండి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. అంతేనండి, 15 నిమిషాల్లో ఎంతో రుచికరమైన సేమియా రెడీ అయిపోయిందండి. అది ముస్లిం స్టైల్లో. నేను గార్నిష్ చేస్తాను, చేసిన తర్వాత చూంచుతాను మీకు. చూసారా, రెడీ అయిపోయింది 15 నిమిషాల్లో. ఎంతో రుచికరమైన సేమియా రెడీ అయిపోయిందండి. ఇలా అయినా తినొచ్చండి. ఒకవేళ లేదు మాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇవి మనం గార్నిష్కి వేసుకొని తినొచ్చండి. చిన్నపిల్లలకైతే ఎంతో బలం అండి. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 5 గంటలకి పిల్లలకి రెడీ చేసి ఉంచితే వచ్చి తింటారండి. పాలు తాగని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా చేసి పెట్టండి పిల్లలకి, సేమియా కాబట్టి తింటారు. చూసారా,
తక్కువ టైంలో స్వీటు ఎలా రెడీ అయిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.